త్రీ 9th రోజు మిడ్‌నైట్ ఖమ్మం నుంచి ఒక మైనర్ గర్ల్ వచ్చిందండి. ఆమె పైనుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. స్పైన్‌కి, రిబ్స్‌కి, లంగ్స్‌లో బ్లడ్ క్లాట్ కూడా అయింది. అండ్ ఆమె నడవలేకపోయారు వచ్చినప్పుడు. మేము ఇమీడియట్‌గా మిడ్‌నైటే అడ్మిట్ చేశాము. అన్ని ఇమీడియట్ ట్రీట్మెంట్ తక్షణమే ఇచ్చి ఆమెను స్టెబిలైజ్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాము. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్‌రే అన్నీ చేశాము. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాము. అండ్ అన్నీ చేసి ఆమెని స్టెబిలైజ్ చేసి దెన్ ఆమెకు అందర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ తీసుకున్నాము. న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనిక్. అండ్ ఆమెని ఇప్పుడు ఆమె పేషెంట్ బాగా రికవర్ అవుతున్నారు. ఇప్పుడు హీమోడైనమిక్ అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ, బ్లడ్ ప్రెషర్, పల్స్ అన్నీ స్టెబిలైజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు బాగా షీఈ్ ఏబుల్ టు ఈట్, బాగా తింటున్నారు. అంత కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నారు. అండ్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా మేము ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ప్రొవైడ్ చేశాము. పేరెంట్స్ కూడా అకామిడేషన్ ఇచ్చాము, ఫుడ్ ఇచ్చాము. అండ్ ఇప్పుడు ఆమెకు హ్యాండ్ దానికి సర్జరీ అవసరం పడుతుంది. బట్ ఆమె రికవర్ అవుతుంది కనుక కరెక్ట్ టైంలో దాన్ని చేస్తేనే ఆ రికవరీ కరెక్ట్గా ఉంటుంది. సో అది మా స్పెషలిస్ట్ అందరం ఒక మెడికల్ బోర్డ్ లాగా వేసుకొని మేము అంతా డిసైడ్ చేసి అందరూ కలిసికట్టుగా ఆమెకు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆమె రికవర్ అయ్యే వరకు మా హాస్పిటలే ఉండి అంత ట్రీట్మెంట్ తక్షణమే అందేటట్టు చూస్తాం.